నమస్తే అండి. ముందుగా కవిత గారు పెట్టినటువంటి పార్టీ వల్ల బీఆర్ఎస్కి నష్టము, కాంగ్రెస్కి నష్టము, బీజేపీకి నష్టం అనేటువంటిది కాదండి. ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ అనుకున్నటువంటి 3 పార్టీలకు నష్టం. నష్టం ఎందుకు? మేము ఖచ్చితంగా మేము ప్రజల పక్షం అనేటువంటిది ఉంటాం కాబట్టి వాళ్ళకి మేము నష్టం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు పోయి వాళ్ళే దవ్వుకుంటారు, వాళ్ళ పార్టీలను వాళ్ళే నష్టపరుచుకుంటారు. సో మేము పెట్టినటువంటి ఈ పార్టీ వల్ల ఈరోజు టీఆర్ఎస్ వల్ల ఎవరికి నష్టం అనేటువంటిది ఉండదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి అన్ని చేరికలు ఉంటాయి. ఆ చేరికల కంటే ఎక్కువగా నవతరానికి నవతరానికి నాంది పలికింది ఈరోజు కవితక్క గారు. నవ నవ నవశకానికి నాంది పలికింది ఈరోజు. ఓన్లీ యువతే లక్ష్యంగా ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి కులాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వారు మా పార్టీలో చేరబోతా ఉన్నారు. వారికి అవకాశం కల్పించబోతా ఉన్నారు. అసెంబ్లీలో గేటు ఇప్పటి వరకు చూడనటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు చట్టసభల్లో వారికి ఎటువంటి అవకాశాలు దక్కనటువంటి వర్గాలకు మా జాగృతి పార్టీ తరఫున, అంటే ఈరోజు ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన తరఫున వారికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యువతకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. యువకులారా, మీరందరూ రండి. మనకి 50% మనకే ఉద్యోగ అవకాశాలు ఉంటుంది అనేటువంటిది కవితక్క గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తుందనేటువంటిది నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఆ బంధం తెగిపోయింది అనేటువంటిది మనం ఏ విధంగా అనగలం? అది పర్సనల్స్, వాళ్ళ విషయాలు. సో దాని మీద మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ పెట్టాలంటే డబ్బు అవసరమా? జీరో మనీతో కూడా పార్టీలను గెలవచ్చు. పార్టీ ఎందుకు డబ్బులు అవసరం? ఈరోజు స్వచ్ఛందంగా వచ్చారు మా మా జనాలందరూ, మా కార్యకర్తలు పెట్టుకున్నారు రూపాయి కూడగట్టి. అలాంటిది డబ్బే ముఖ్యం కాదు కదా. ఆ పార్టీ యొక్క లక్ష్యాలు ముఖ్యం. ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది అది ముఖ్యం. ఈరోజు కవితక్క గారు ఏం చెప్పారు? విద్య అనేటువంటిది ఉచితంగా ఇస్తామన్నాం. ఏ పార్టీ అన్నా చెప్తారా? దీన్ని అగెనెస్ట్ చెప్తారా? వైద్యం అనేటువంటిది ఉచితం అని చెప్పింది. దానికి ఎవరన్నా అగెనెస్టా? ఉమెన్ రిజర్వేషన్ అనేటువంటిది 33% కావాలనిపించదు. ఏ పార్టీ అన్నా దీనికి వ్యతిరేకమా? లేదంటే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలనేటువంటిది ముఖ్య ఎజెండా ఉన్నది. దీనికి వ్యతిరేకమా వేరే పార్టీ వాళ్ళు? కాదు కదా. సో కవితక్క గారు పెట్టబోయేటువంటి పార్టీ ఈ యొక్క సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా సమాజ స్థాపన కోసం, మన తెలంగాణ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కవితక్క గారు ముందుండి పోరాడతారు. ఎటువంటి పొత్తులు గీతులు అనేటువంటిది ఇప్పుడు కాదు. ఇప్పుడు మాది లక్ష్యం ఒకటే. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి గొడవ పడడం, అక్కడ పోయి వారి యొక్క సమస్యలను తీర్చడం. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజలకు పేగుబంధం. బీఆర్ఎస్ అంటే పేగుబంధం కాదు, అది ఏనాడో తెగిపోయింది. బీఆర్ఎస్ అనేటువంటిది నేషనల్ పార్టీ. ఈరోజు టీఆర్ఎస్ అంటేనే మళ్ళీ మన తెలంగాణకు ఒక కొత్త వెలుగు వచ్చిందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎటువంటి పక్క పార్టీలు, తోక పార్టీలు కావండి. ఖచ్చితంగా మా పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ ఖచ్చితంగా కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు ప్రారంభించినటువంటి పార్టీ ఏ ఒక్కరి పార్టీ కాదు. వాళ్ళు ఎప్పుడో తెంపుకున్నారు. వాళ్ళు తెంపేసి భారత రాష్ట్ర సమితి అనేటువంటిది పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అంటే వాళ్ళ పేటెంట్ ఇదేమన్నా? ఇది మన హక్కు, మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. ఏ విధంగా మా పార్టీలో ఏమన్నా ఉన్నది? అది 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 కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఎటువంటిది చేయరు. అంటే భయపడుతున్నారా వాళ్ళు? బీఆర్ఎస్ అనేటువంటిది ఏనాడో పేగుబంధాన్ని తెంపేసారు కదా. Subscribe us and press the bell icon for more interesting updates.